భారీగా సుంకాల వడ్డింపు, ఇరాన్తో యుద్ధం వంటి చర్యలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ వివాదాస్పద నిర్ణయంతో స్వదేశంలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో పిల్లల టీకాల సిఫార్సులు, షెడ్యూళ్లలో మార్పులు చేస్తూ ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఈ మార్పులు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత విధానం ప్రకారం పిల్లలకు వేర్వేరు టీకాలను ఒకేసారి కల్పించేవారు. దానివల్ల పదే పదే ఆసుపత్రులకు వెళ్లాల్సిన ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా ట్రంప్ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. ఇది వేర్వేరు టీకాలను వేర్వేరు విభాగాలుగా విభజించింది. అవన్నీ వేయించుకోవాలంటే పిల్లలను చాలాసార్లు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందరూ పిల్లలకు అన్ని వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం లేదని కొత్త విధానం స్పష్టం చేసింది. దీని ప్రకారం తట్టు, గదవ బిళ్ళలు, రుబెల్లా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టూసిస్, ఫోలియోహైబ్, న్యూమోలోకల్ వ్యాధి, హెచ్పివి, ఆటలమ్మ వ్యాక్సిన్లను అందరికీ ఇస్తారు. ఇక హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, ఆర్ఎస్వి, మెనోజోలోకల్ వ్యాధి టీకాలను మాత్రం ముప్పు ఎక్కువగా ఉన్న వారికే అందిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు తట్టు, గౌద బిళ్ళలు, రుబెల్లా వ్యాక్సిన్ను కలిపి ఇస్తున్నారు. ఇక దాన్ని 3 వేర్వేరు టీకాలుగా ఇవ్వాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. ఎంఎంఆర్ వేర్వేరు వ్యాక్సిన్లుగా అమెరికా మార్కెట్లో లేనే లేదు. వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 90 రోజుల గడువు ఇస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి గతంలో మాట్లాడిన ట్రంప్ 3 వ్యాధులకు కలిపి ఒకేసారి టీకా వేయడం ప్రాణాంతకమన్నారు. ఆయన వ్యాఖ్య అశాస్త్రీయమంటూ వైద్యులు ఖండించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గకపోవడంతో విమర్శలు వెల్లువడుతున్నాయి. అమెరికాలో టీకా రేట్లు పడిపోతూ తట్టు విజృంభిస్తున్న సమయంలో ట్రంప్ తాజా ఉత్తర్వు తల్లిదండ్రుల్లో భయాందోళనను, గందరగోళాన్ని సృష్టించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి టీకాల వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న అమెరికా ప్రస్తుత ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ అభిష్టం మేరకే టీకాలపై ట్రంప్ ప్రస్తుత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.